రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయినప్పుడు అందులో తప్పే ఉంది. ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? రుకో జరా సబర్ కరో. మీ భార్య పుట్టినింటికి సంబంధించిన ఆవిడ లేకపోతే మెట్టినింటికి సంబంధించిన ఆవిడ? చెప్పు. ఇప్పుడు మీ ఆవిడ ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి, అంటే పుట్టింటికి సంబంధం లేదు కాబట్టి, పుట్టింటికి సంబంధం లేదు కాబట్టి ఆ రూల్ అగెయిన్స్ట్ గా నన్ను మాత్రం ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? డాక్టర్ వాట్స్ ప్రాబ్లం? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అటు చూడు బే. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా? మీరు వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు. సంస్కారహీనులు. ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఇది రాజశేఖర్ రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో, సాక్షిలో నాకు సగభాగం ఉందంటున్నారు ఆవిడ. అది కరెక్ట్ కాదేమనిపించింది. సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటే ఏంది? మొత్తం ఆవిడదే కదా, మొత్తం సార్ ఆవిడది. ఇక్కడ కూర్చొని నడుస్తున్నారే సార్? ఇక్కడ కూర్చొని ఆడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత పుణ్యమా అని ఈ రోజు ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాలు రామ్? షర్మిల వ్యాఖ్యలు, మా షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం? పాపం ప్రిన్సిపల్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. తిని బాబు అసలుడే గాని మహానుభావుడు. ఏందా నేనేమన్నా కుస్తీలు ఆడానా? నేనేమన్నా బాక్సర్నా? రాజకీయ గుంటూరు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన